హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో పిల్లలు ఒళ్ళు గట్టిపడేలాగా చేసే టేస్టీ బేబీ ఫుడ్ని చూపిస్తాను. ఈ రెసిపీ పిల్లలకి ఆరోగ్యం ఇవ్వటమే కాకుండా పిల్లల్ని హెల్దీ వేలో బరువును కూడా పెంచుతుంది. పిల్లల ఒక మేధాశక్తిని, స్కిన్ టోన్ని సాఫ్ట్గా తయారు చేస్తుంది. సంవత్సరం నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చి బరువును పెంచే మరికొన్ని హెల్దీ రెసిపీస్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్ కోసం బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని కూడా ద్వారగా వేపుకుని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 250 ml వరకు నీళ్ళను పోసుకుని డ్రై రోస్ట్ చేసుకున్న రాగి పిండిని వేసి లమ్స్ ఏమీ లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఉప్మా రవ్వను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని 4 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పకపోతే రాగి పిండి అయితే ఉండలు కట్టేస్తుంది. 5 మినిట్స్ అయిన తర్వాత స్వీట్నెస్ ఇష్టమైన పిల్లలకి అయితే కొద్దిగా బెల్లం తురుము వేయండి. స్వీట్నెస్ ఇష్టం లేని పిల్లలకి అయితే పెప్పర్ పౌడర్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా జీలకరించి మీ చిన్నారులకి అయితే పెట్టండి. పిల్లలకి మిల్లెట్స్ 6th మంత్ బేబీ దగ్గర నుండి పెట్టుకోవచ్చు. మీకు తెలిసిన విషయమే అయినా మళ్ళొకసారి చెప్తున్నాను, నేను సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేబీ ఫుడ్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ రెసిపీ కూడా అంతే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. మిల్లెట్స్ వల్ల పిల్లల బాడీ చాలా గట్టిగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఈ రెసిపీ వల్ల పిల్లలు వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతారు. పిల్లలకి పెట్టే ఫుడ్ వీడియోస్ మీ దాకా చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి పెట్టుకునే సింపుల్ లంచ్ రెసిపీస్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. తద్వారా నేను మరికొన్ని లంచ్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను. జార్లో 1 అవర్ పాటు నానబెట్టుకున్న చిన్న బౌల్ కాబూలీ శనగలు, చిన్న సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 వెల్లుల్లి రబ్బలు, చిన్న సైజ్ అల్లం ముక్క, 1/4 టేబుల్ స్పూన్ జీరా, కరివేపాకు పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. గిన్నెలో 400 ml వరకు నీళ్ళను పోసుకుని 6 గంటల పాటు నానపెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ లిటిల్ మిల్లెట్స్ని మరొక్కసారి శుభ్రంగా కడిగి వేస్తున్నాను. లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 4 మినిట్స్లో చక్కగా ఈ విధంగా 70% వరకు కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లోనే మీరు గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని చిటికెడు పసుపు, పెప్పర్ పౌడర్, 1 year అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా జీలకరించి మొత్తం కలిపి చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఈ లోపల మనం ఇడ్లీ పాత్రలో 300 ml వరకు నీళ్లు పోసుకుని ఒక గిన్నె పైన చిల్లులి గిన్నెని పెట్టి స్వీట్ కార్న్ని స్టీమ్ చేసుకోవాలి 15 నిమిషాల పాటు. నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ను ఉపయోగించుకుని స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టుకోండి. 15 నిమిషాల్లో స్వీట్ కార్న్ చక్కగా స్టీమ్ అయి ఉంది. దీన్ని చల్లారనిచ్చి గింజలు ఒలిచి పక్కన పెట్టుకుందాం. 20 నిమిషాల్లో పెసరపప్పు చక్కగా నాని ఉంది. మరొక్కసారి శుభ్రంగా కడిగి జార్లో వేసుకుని స్వీట్ కార్న్ గింజల్ని కూడా వేసుకోవాలి. నేను ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కండి మొత్తాన్ని ఉపయోగించుకోవట్లేదు. కండికి ఉన్న 4 వరుసల గింజలు మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకోవడానికి తగినంత నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఒక బౌల్లో వేసుకుని 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 year అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం ఒకసారి కలిసిలాగా కలుపుకొని పాన్ కేక్స్ లాగా లేదా చిన్న దోశలాగా వేయాలి అనుకుంటే కొద్దిగా థిక్గా కలుపుకోండి. దోశలాగా అయినా సరే మీరైతే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదైతే దోశ ప్యాన్ మీద నెయ్యి వేసి లో ఫ్లేమ్లో 2 పక్కల చక్కగా కుక్ చేసుకుని చిన్నారులకైతే ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా చిన్నారులకైతే పెట్టండి. హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లల్ని అతి తక్కువ సమయంలోనే బరువు పెంచే ఆహారాన్ని చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని చిన్నారులకి పెట్టుకోవచ్చు. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. సంవత్సరం పైబడిన పిల్లల నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు. లంచ్ ఆర్ ఎర్లీ డిన్నర్ టైంలో పిల్లలకి ఈ ఆహారాన్ని పెట్టండి. పిల్లల్ని బరువును పెంచే మరికొన్ని బేబీ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ గెయిన్ రెసిపీ కోసం ఇడ్లీ పాత్రలో 200 ml వరకు నీళ్లు పోసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న సైజ్ స్వీట్ పొటాటో, క్యారెట్ ముక్కల్ని
15 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే చక్కగా ఇలా కుక్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడానికి కావాల్సినంత నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ జీరాని చిటపటలాడనిచ్చి స్వీట్ పొటాటో క్యారెట్ పేస్ట్ని వేసి 1 మినిట్ పాటు కుక్ చేసుకుని శుభ్రంగా కడిగిన అటుకుల్ని కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని 250 ml వరకు నీళ్లు పోసుకుని పన్నీర్ తురుము 1/4 బౌల్ వేసుకుని తగినంత ఉప్పు, స్పైసీనెస్ కావాలి అంటే 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి. 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.